వందనాలు శాంసన్ గారు, చెప్పండి. నా పేరు శాంసన్. వందనాలు. మరి నా పేరు శాంసన్. నేను బాగా విగ్రహారాధనగా ఉండేవాడిని. He is Mr. Samson. He was a idol worshipper and he used to worship Hindu goddesses. మాది ఒక చిన్న పల్లెటూరు ఉండేటప్పుడు అక్కడే ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు నన్ను అట్లా చదివిస్తానికి పంపించేవాళ్ళు, కానీ నాకు చదువు రాలా. He born in a small village and his parents want to give him good education, but while he was going to the government school, he unable to read properly and he cannot understand the subjects in his school. ఆ సమయంలో నాకు చదువు రావట్లేదని చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఇంకా బాధపడుతూ ఉన్నప్పుడు ఇక చదువు నాకు రాదని చెప్పని మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే పిల్లల దగ్గర పెట్టేవాళ్ళు. ఇక పిల్లల దగ్గర నన్ను అలా ఉండగా నాకు ఒక నమ్మకం అనేది కలిగింది. ఒకసారి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట చూస్తున్నారు. అక్కడ ప్రభువు ఒకరిని దర్శించి మాట్లాడుతున్నారు. నిన్ను ఒక అతను చేతబడి చేసి నిన్ను చంపేయమని చెప్పని ఒక అపవాదిని పంపాడు అని చెప్పని దేవుని యొక్క ఆ అపవాది అతనితో మాట్లాడుతూ ఉంది. దైవసేవకుడు, ఆ దైవసేవకుల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సాతానుతో. ఆ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ వచ్చిన దాన్ని నీ వెళ్ళు అని చెప్పానని ఈ దైవ సేవకుని ద్వారా దేవుని గర్తించగా ఆ శాతాను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పని అక్కడ దైవజనులు చూస్తున్నారు. Well, he was in his home because he unable to understand the subjects of the subjects in the school. That's why his parents kept him to take care of his brothers and sisters in the home itself. So he was not going to the school, but one day while he was sitting in his house, he's hearing one of the pastor one of the missionary was preaching in his village, and he is hearing the sound from a long distance. ఆ సమయంలో నేను ఆ మాట విన్నప్పుడు అంటే దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు వాడు ఎలా మాట్లాడతాడా అంటే శాతాన్ని తెలియగలిగినటువంటి దేవుడు ఆయన అంత బలవంతుడా దేవుడు అని చెప్పని నేను చాలా నాలో సంతోషం వచ్చింది. అంటే that time when the missionary was preaching in some other corner of that village, he heard that one devil spirit is speaking against the missionary. So that time the missionary was prayed and the devil left from the person. So when this type of thing happened in that village, this person heard that, oh, this God can release the devil powers from the human beings. So who is that God? What he will do? Who is that God? He want to know that God. వెంటనే నేను ఆ మాట అనుకున్నాను, ప్రభువా నిజంగా అంటే దేవుడు ఉన్నాడు చెప్పని, నిజంగా దేవుడు ఎలా ఉంటాడు నేను చూడాలి, ఆ దేవుడు ఎలా ఉంటాడు నేను చూడాలి అని చెప్పని అలా మనసుతోటి అలా అనుకుంటూ నేను అంతే పడుకున్నాను. ఒక రాత్రి కాల సమయంలో ఒక అతను నాకు కనపడుతున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు, చక్క మంచి తెల్లగా ఉన్నాయి, ఎలాంటి డాగు మచ్చలేదు అలాంటి వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. చక్కగా ఈ గుళ్ళు ఇక్కడ చాలా బాగా పొడవుగా ఉంది. అక్కడ 3 తెరలు కట్టి ఉన్నాయి. అక్కడ ఆ 3 తెరలు వెనకమాల ఆయన అక్కడ ఉన్నాడు, నిలబడినాడు. ఇదిగో నేనే దేవుడు అనగా అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను అంటున్నాను, అలా దేవుడు అయితే ఎలా కనపడతాడా, అలా కాదు కదా, బాగా స్పష్టంగా కనపడాలి నాకు, నేను చూడాలి అని చెప్పి అన్నప్పుడు తెర ఊడిపోయిందండి. ఆ తెర ఊడిపోయినప్పుడు కొంచెం కాంతి వచ్చింది. అలా కాదు నేను ఇంకా మొత్తం చూడాలంటున్నాను, ఇంకో తెర ఊడిపోయింది. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంకా కాంతి ఎగదలుతూ ఉంది. మళ్ళీ ఇంకో తెరగాడు అట్లా ఊడటంలో నాకు కళ్ళు కనిపించకుండా అట్లా ఇది అయిపోయింది అనమాట. అద్భుతమైన కాంతి తగిలింది. The time when he heard he heard that thing, but he want to see the God. He's having a burden in his heart and he want to see the God. But that time
while he was sleeping, one person stand before him with the white clothes and long hair, and he is behind the 3 curtains. While he was praying, he is asking, "No, if you are a God, you please show your face to me." He is asking like that. That time, one curtain was opened, and the second time, second curtain was opened, and third time, the third curtain was opened. When he see the Jesus standing there with a white clothes and with white hair, he was shocked and thinking that why this God is like that. My gods are very different. My gods are very different. My idols are very different. But why this God is in white color? Why he is like this, like that? He used to think like that. ఆ సమయం మరి నేను దేవుళ్ళకి వెళ్ళాలని చెప్పని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుడు ఎలా ఉంటాడని చెప్పని నాకు చాలా అద్భుతంగా మరి ఆయన చూపించిన బిడ్డ కృపను బట్టి నేను దేవుళ్ళ రక్షణకి వెళ్ళాలని చెప్పని ఆలోచించాను. కానీ ఒక సమయం మళ్ళా నేను మందు తాగటం మళ్ళీ మొదలైసాను. But he want to see, when he see that Jesus image, he want to follow him. But he is having so much problems. He is having some bad habits like liquor. He used to take liquor, and he used to do smoking. He used to do adultery. He used to do so many sinning things in this world. ఇక ఇలా ఎప్పుడైతే నేను ఇక మళ్ళీ ఈ దేవుడు ఇలా ఇక్కడ ఈ వెలుగు కనిపించినప్పుడు కూడా నేను మళ్ళా దాన్ని గుర్తించక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక నా జీవితం ఎలా అయిపోయిందంటే ఇక ఒక నైట్ ఒక 2021కి నేను మరణానికి పాత్రుడినైపోయి ఇక చనిపోయే స్థితిలో ఉన్న, దగ్గినా చనిపోతా, మాట్లాడినా చనిపోతా, నడిచినా చనిపోతా. అలాంటి స్థితిలోకి నేను వెళ్ళినప్పుడు నాకు ఎవరు కూడా నాకు సహకరించిన వారు ఎవరు లేరు. The time when he is because of this bad habits, his health was lost. So he was in hospital. That time he used to think, no, now I am going to die very early. So is there any God who saves me from this situation? Because my health, my body was completely spoiled, and my body is in a very dangerous condition. So he used to think, if is there any God who saves me, then I want to serve him as his disciple in coming days. So he committed his life to Jesus Christ. నేను ఆ సమయం నేను అనుకున్న మాట నిజం వాస్తవంగా అయితే, ప్రభువా నేను నీ మాట వెనుక మరి నేను అనేకమైనటువంటి లోకాశలు కలిగి లోకములో మరి తిరుగుతూ మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి ప్రభు తాగుతున్నాను. నీ మాట నేను వినలేదయ్యా. నేను మరణానికి పాత్రుడైపోతున్నాను. నన్ను ఎవరు కూడా చూస్తలేదు, నన్ను ఎవరు కూడా నన్ను అంగీకరిస్తారు, దగ్గరికి కూడా రావట్లేదు అని. ప్రభువా నీ చిత్తమయ్యా, బ్రతికించాలన్నా మరి చనిపోవాలన్నా నీ చిత్తమే. నాకు అయ్యా నాకు సహాయం చేయి, నాకు బతకాలని నాకు ఆశగా ఉంది ప్రభు అని నేను ఆ రాత్రి నిజంగా చాలా బాధపడుతూ నేను ప్రభువా నీ చిత్తము, నన్ను బ్రతికించు. నేను ప్రభువా నా బ్రతుకు దినములన్నిట మరణ పర్యంతం వరకు కూడా నేను నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా అని నా ప్రభువుకి మోకాళ్ళు కుర్చీలో ఇలా మోకాళ్ళు వేసి ఎలాగూ నేను ఉన్నాను. ప్రార్థన దేవుడు నాకు అలాగే నిద్రకి. When he was in the hospital, that time he used to pray, Lord, if you are the Lord, I have seen you in my vision. If you are the Lord, please try to help me. If you help me, I want to serve you. I want to serve, and not only me, my family, my children. We want to serve you. That time Jesus came to him, and he touched him in the hospital. When he touched in the hospital, next day morning he woke up, and he is standing before the bed, and the doctors came, and they were shocked by seeing all these things. But after 2 days he left from the hospital, and he accepted Jesus Christ as his personal savior, and he started his ministry in this dump-yard area. అప్పుడు నేను అంటనే ఈ మాట అన్న వెంటనే నేను వెంబటే మరి తెల్లరగట్ట సమయానికి నాకు స్వస్థత వచ్చింది. దేవుడు కార్యం చేశాడు నా పట్ల అద్భుతంగా మరి చేసి దేవుడు నన్ను నడిపించాడు. మరొక సమయంలో కూడా దేవుడు మాట్లాడడం జరిగింది. నువ్వు కొన్ని ఏళ్ళ వల్లే ప్రార్థన చేయగలవాడు లే అని చెప్పని గద్దించినటువంటి ఆ మాట మాత్రమే నేను విన్నాను. లేచి ప్రార్థన చేసుకున్నాను.
మరి దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేశాడు. మరి ఈ రోజు నాడు సేవకునిగా నుంచి ఈ యొక్క మందిరాన్ని మరి దేవుడు మాకు ఇచ్చి ఈ రోజు సేవలు కృపను దేవుడు ఇచ్చాడు. Samson is very happy because from the day onwards he got healed and Jesus spoke with him, I will use you as my disciple for his tribal people, for his people, for his own people. So now he is doing ministry in this dump yard. This is the small church. This is a small church. This is a small church. All the people come and they gather. All the people come. They gather here. They worship in this small place. This is very small place. It is very hot now. This is afternoon time, and while we are doing the recording the video, see too much sweat is coming because this is a very small place, and the top is all of the plastic sheets. They built like that, the small church. The people come and they worship here, and they worship here. The remaining all the 100 families are living here, and every day they need food and they need the water facility here. There is no water facility here. At the same time, there is no power also here. There is no power. Only night time they struggle a lot for the power, and they at 5 o'clock, 6 o'clock they have to cook and they have to eat itself. So there is no power here. So please pray for Brother Samson. He is doing the ministry in this dump yard area. Near about 100 people, 100 families are living here. Near about 70, 80 children are living here, and also the 100 family people are living here. They collect some small particles from the dump. They collect some plastic bottles. They collect some iron particles. They collect small plastic bags from the dump area. They sell these plastic products and all these things, and they get money, and so they get very little money. So please pray for Brother Samson, and we unite. We both united here and working along with us. So please pray for him, and they need some they need everyday food, and also they need everyday water, normal water only. They are not asking for the mineral water, normal water they need. So please continue to pray for my brother Samson and his ministry, and we are here to pray for him, and every week twice a week I came to here, and me and Sarah, we came to here and we pray for him, we worship him here. We came to here, we worship here, and so please continue to pray for this ministry. Please continue to pray for us, and thank you so much for everything. Thank you so much for watching. And she is Samson's wife. Ruth. Her name is Ruth. She is Samson's wife. So these are the couple doing ministry here. Please continue to pray for that. God bless you. Have a great day. Thank you so much. Praise the Lord. Thank you so much.